నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తామిచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేశామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాల వాటను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి హరీష్ రావు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ధర్మసాగర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఎన్నికల ముందే ఒక కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ మాత్రమే చేస్తామని చెప్పామని, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వాళ్ళు, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా, వాట్సాప్లో. ఇంకా చాలా మంది రుణమాఫీ కాలేదని ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఒక కుటుంబంలో, కుటుంబం అంటే భార్య, భర్త, కొడుకు, కోడలు, ఎవరు ఎంతమంది అప్పు చేసినా అంటే ఒక రేషన్ కార్డు ఉన్నవాళ్ళు కుటుంబానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటివి అసలు వడ్డీకి కలిపి అదే చేస్తామని చెప్పడం జరిగింది, అదే చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబుకు దాసోహమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి గురిదక్షిణ చెల్లించుకుంటుంటేనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సతీ సమేతంగా చంద్రబాబు ఇంటికెళ్లి బజ్జీలు తినొచ్చాడని, అప్పటి నుంచి చంద్రబాబుకు ఎదురు చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. కృష్ణానది జిల్లాలో మన వాటాలో ఉండే 65 టీఎంసీల నీళ్లు వాడుకోకుండా ఆంధ్రకు వదిలేస్తున్న చేతగాని ప్రభుత్వమని విమర్శించారు. ఇవాళ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది. మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశల వారీగా లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయన్నారు. ఈ పథకంలో భాగంగా నిరుపేదలైన అర్హులకే ఇల్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రొసీడింగ్ పత్రం పొందిన వారు వెంటనే పంచాయతీ సెక్రటరీని సంప్రదించి మార్కింగ్ ముగ్గు పోసుకొని బేస్మెంట్ ప్రారంభించారన్నారు. కనిపించేది ఏ ఇల్లు? ఇంతకు ముందు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఒకటే కనిపిస్తాయి. ఇంతకు ముందు మన ఇందిరమ్మ ఉన్నప్పుడు, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లునే కనిపిస్తాయి తప్ప ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఒకటని ఇల్లు ఇచ్చిన తల్లి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు. కాబట్టి ఇవాళ మనం గెలిచిన వెంటనే రేపేం ఎన్నికలు లేవు, మీరు నన్ను గెలిపించారు. ఏదో ఎంఆర్ఓల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుండే. పోయినా కలవకపోతుండే. తీసుకున్నా లేదా మీ దగ్గర? ఇంతకుముందు 10 ఏళ్ళు అయితే కూడా రాలే కదా, మన ఎవరు పట్టించుకోలే. అదే మన ప్రభుత్వం వచ్చినాక మరి అధికారులు మేమందరం మీ గ్రామంకి వచ్చి మరి గత పాలకులది, గత ముఖ్యమంత్రిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీరు మీ బిడ్డని
నన్ను గెలిపించి దాదాపు 16-17 నెలలు అయితే ఉన్నది. 16-17 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి. ఉండండి, మీరే కూర్చోండి. మండల్ వైజ్ ఇక్కడ నుంచి పిలుస్తూ ఉంటారండి. ఫస్ట్ మేము కొద్ది మందికి ఇచ్చేసినాక వెళ్ళిపోయినాక కూడా ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉంటారు, ఎంపీడీఓస్ ఉంటారు. మండల్ వైజ్ పేరు ఎవరిదైతే పిలుస్తారో వాళ్ళేనండి. గజిబిజిగా అందరూ గజిబిజి చేయొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఇందాక చెప్పిన చింతలపూడి మండలం వెలగపల్లిలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ శ్రీమతి జేపీ సౌజన్య మరియు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కలిసి మొక్కలు నాటాలని మరియు ప్లాస్టిక్ నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లి పరిధిలోని సయ్యద్ నగర్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఇండ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను స్థానిక పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలన్నారు. ఐఎఫ్ఎస్సి నెంబర్ కొద్దిగా అదేమో టీజీఆర్బి అని చెప్పేసి మళ్ళీ చేంజ్ అయింది. ఇవాళ నేను ఫిట్ చేస్తాను, ఎందుకంటే ఎక్కడ యాక్చువల్గా ఒక వాళ్ళు ఏంటంటే ఒక టన్నుకి మనం ప్రైవేట్గా తీసుకో నల్ల రేగడి ఏదో హార్డ్ స్టేటస్ అనేది లేదు మాకు. కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడారు. హెల్ప్ డెస్క్ను వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను నింపడంలో పొరపాట్లు చేయలేదని చెప్పారు. అధికారులు కూడా సంబంధిత లబ్ధిదారులతో ముందుగా మాట్లాడాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని, తద్వారా పరిష్కరించడం సులభమవుతుందన్నారు. రికార్డులలో ఉన్న తప్పులను సరిచేయడం జరుగుతుందని, లబ్ధిదారులు కూడా సహనం పాటించాలన్నారు. ఇంతకుముందు వాళ్ళకి ఫైనల్ పట్టా సర్టిఫికేట్ వచ్చి ఉంటాయి, పాస్బుక్లు వచ్చి ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మోకా మీద వాళ్ళు ఉండరు. మోకా మీద ఉండి ఇప్పుడు ఇంతకుముందు మాకు ఫైనల్ పట్టా సర్టిఫికేట్ ఉంది, పాస్బుక్ ఉంది, ఇప్పుడు మాకు మోకా చూపెట్టండి అంటే చూపెట్టారు. కాలేదు. మరి అటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలని కొత్తగా భూభారతి చట్టం అని తీసుకొని వచ్చినారు. సో ఈ భూభారతి చట్టం ప్రకారంగా ఇప్పుడు ఏవేవైతే అప్లికేషన్స్ వస్తాయో అవి రిసీవ్ చేసుకొని దాని ప్రకారంగా ఎంక్వైరీ చేసి ఏవైతే మనము చేయగలుగుతామో అవి చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మీ దగ్గర చాలా మట్టుగా కూడా చూస్తే మనకి ఏమవుతుందంటే కొన్ని ఆర్ఎస్ఆర్, కొన్ని ఎక్స్టెంట్ కరెక్షన్ ఉన్నాయి. ఎక్స్టెంట్ కరెక్షన్ అనేసి అంటే ఆయనకి 20 గుంటలు ఉంటుంది, బట్ 10 గుంటలే పడవచ్చు. సో అటువంటి వాళ్ళు ఇంకో 10 గుంటలు మిస్ అయిందని పెట్టుకుంటారు. ఒక ఆయనకి 2 ఎకరాలు ఉంటుంది, బట్ ఎకరం నరనే పడవచ్చు. 20 గుంటలు మిస్ అయిందని పెట్టుకుంటారు. ఆ మిస్సింగ్ సర్వే నెంబర్వి కూడా కొన్ని వచ్చినాయి. సో అవి కూడా మేము వెరిఫై చేసి ఎవరికైనా ఎక్కువ వస్తే వాళ్ళకి నోటీస్ ఇచ్చి తొలగించి వీళ్ళకి. రాబోతున్న వర్షాకాలం సీజన్ పంటలకు అనుగుణంగా ములుగు జిల్లా పరిధిలోని టాక్ స్పోర్ట్స్ వ్యవసాయ అధికారులు, ఫెస్టిఫైడ్ విత్తనాల సరఫరా యజమానులు, రెవెన్యూ కలెక్టర్ మహేందర్ జిల్లాతో కలెక్టర్ టీఎస్ దివాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ విత్తనాలు అధిక ధరలకు అమ్మినా, కల్తీ చేసిన విత్తనాల సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు ఒక కాపీ కార్బన్ కాపీ పెట్టి రాస్తారు కదా, ఒక కాపీ వాళ్ళకి ఇచ్చేయండి, అంత కాపీ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. సింపుల్ as that. నేను మీకు సింపుల్ విషయాలు చెప్తున్నాను, దాన్ని మెయింటైన్ చేయండి అంతే. అండ్ ఈ సన్న వెరైటీ దాంట్లో కొంచెం కోఆపరేట్ చేయండి. ఓకే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్ తమ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 30,000 రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్లో ఉన్నాయన్నారు. ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరలలో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు. క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని చైన్స్ మెయింటైన్ చేయట్లేదు అనేది టాక్ కూడా బయట ఉంది. సో కీర్తి మెడికల్స్ వాళ్ళు
క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచ్లతో విరసిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందులు కూడా మరి ఇస్తుంటూ కూడా పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మెడికల్ విభాగంలో వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కరీంనగర్ కూడా బ్రాంచి అందరూ మన్ననలు పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఈ యాజమాన్యానికి ప్రత్యేక తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్ లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్ లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరి ఇలా కార్పొరేట్ గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మనం ప్రత్యేకతలు, హోమ్ డెలివరీ అన్నారు, 24/7 ఫెసిలిటీస్ అన్నారు, అవన్నీ కూడా మరి పేపర్ మీదనే కాకుండా ఆచరణ రూపంలో కూడా వాటిని 100% గా చేసినట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి 2 వేర్వేరు సంఘటనలో అమాయక వ్యవసాయదారులను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ కంపెనీ పేర్లతో పాటు గడువు తీరిన పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 2 ముఠాలకు చెందిన 7 టాస్క్ ఫోర్స్ మరియు పరకాల గీసుకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ 2 ముఠాల నుండి సుమారు 63,62,000 రూపాయల విలువగల నకిలీ, కాలం తీరిన పురుగు మందులు, 166 కిలోల నకిలీ విత్తనాలు, 800 లీటర్ల గడ్డి మందుతో పాటు నకిలీ పురుగు మందుల తయారీకి అవసరమైన సామాగ్రితో పాటు 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. కృష్ణ ప్రదీప్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెమినార్ పోస్టర్ను అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ రిలీజ్ చేశారు. జూన్ 8న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ ఏర్పాట్లు చేస్తున్నామని, యూపీఎస్సీ 2024లో విజయం సాధించిన ర్యాంకర్స్తో ముఖాముఖి మరియు 20 మంది ర్యాంకర్స్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, మాజీ గవర్నర్ విద్యాసాగర్ హాజరని తెలిపారు. ర్యాంకర్స్ తోటి యూపీఎస్సీ 2024లో విజయం సాధించినటువంటి ర్యాంకర్స్ తోటి ఇంటరాక్షన్ సెషన్ అవుతుంది. ఈ అవకాశాన్ని యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారు అండ్ మహేష్ భగత్ గారు, ఈ 4 ముఖ్య అతిథులుగా వస్తున్నారు. అలాగే 21st సెంచరీకి చెందినటువంటి ఐజీపీ ప్రోగ్రామ్ లో భాగమైన ఎగ్జామినేషన్ ట్రెండ్ కు అనుగుణంగా టీచింగ్ మెథడాలజీని, తర్వాత కోర్స్ మెటీరియల్ ని కూడా రూపొందించడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుండి వందలాది మంది విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గా తప్పనిసరిగా రూపొందబడతారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నల్గొండ జిల్లా దేవరకొండలో క్రైస్తవ జనసమితి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు నేడు ప్రారంభమైనాయి. క్రైస్తవ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు డాక్టర్ మాసరం ప్రేమ్ కుమార్ చొరవతో ఉచిత సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో, ఫిలిం ఛాంబర్స్ అధ్యక్షులు మంచు విష్ణు మరియు సినీ హీరో శివబాలాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దేవరకొండ బస్టాండ్ సమీపంలో ఈ అంబులెన్స్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధంగా ఏర్పడింది ముఖ్యమైనటువంటి మీ మీద నాకు చాలా కోపం వస్తుంది. శివబాలాజీ ముందర చెప్తున్నా, ఎందుకంటే నాకు 8 గంటలను టైం పెట్టి చాలా టఫ్ టైం, అంటే ఎవరు కూడా లేచి రెడీగా, అంటే ఈ సమయంలో
ప్రధానమంత్రి కూడా ఈ సభను సక్సెస్ చేయలేరు, గవర్నమెంట్లో ఉన్నా కూడా. కానీ నేను చాలా బాధపడ్డానన్నా, చాలా టఫ్ టైం ఇచ్చారు. ఈ కోపాన్ని నేను జీవితాంతం మీకు నా హృదయంలో స్థిరపరచుకుంటా. ఇంకెప్పుడైనా చాలా ఎర్లీగా నా ఇంటికి తీసుకొచ్చుకున్న ప్లాన్ చేస్తా. నన్ను క్షమించాలన్నా, ఏమైనా ఇబ్బంది పడి ఉంటే. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా నాకు ఒక కోరిక ఉందన్న. దేవరకొండ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళన్నా ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలా నిరుపేద వాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రావాలంటే దాదాపు 7,000 రూపాయలన్న. ఇక్కడి నుంచి అంబులెన్స్ హైదరాబాద్కి రావడానికి 7,000 రూపాయలు ఇక్కడ నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇస్తారని నేను నమ్ముతున్నా. ఇంకా నేను ఏం మాట్లాడాలని చెప్పినప్పుడు అన్న ఒకటే మాట, ఇమ్మీడియట్లీ దాన్ని డెలివరీ చేయమని చెప్పేసి వాళ్ళ డైరెక్టర్ గారికి చెప్పేశాడు. కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి బుధవారం మాదాపూర్లోని వెస్టిన్ హోటల్లో పారావిల్ పేరుతో ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ను యాంకర్ సుమా కనకాలతో కలిసి ఆవిష్కరించారు. ప్రస్తుతం తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల సమగ్ర సమాచారాన్ని ఈ అప్లికేషన్లో ఉంచామని, ఈ సమాచారం రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తాము తాజా ఏపీలో కొన్ని అంశాలపై సర్వే చేశామని, వాటి వివరాలను కూడా తెలియజేశారు. సో అబౌట్ అస్ ఏంటి, దీంట్లో ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఫస్ట్ సపోజ్ ఈ ప్రోడక్ట్స్ అనుకోండి, ఆల్రెడీ అంటే అక్కడ టీడీపీ గెలిచింది, ఇక్కడ జనసేన గెలిచింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇక్కడ బీజేపీ గెలిచింది, ఇక్కడ ఆ నియోజకవర్గాలు ఏదైతే ఉంటాయో ఇప్పుడు యాడ్ టు కార్ట్ ఉన్న తర్వాత మీరు సింపుల్గా మనం ఎనీ షాపింగ్, ఎనీ ఈ కామర్స్ వెబ్సైట్లో మనం కొనుక్కున్నట్టు ఈ విధంగా రిపోర్ట్ చేసి అందరికి పంపించేస్తాం కదా. సో సుమగారైనా నేనైనా సరే ఆ ఆప్షన్ని ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో ఎలా ఆన్లైన్లో చూసుకోగలుగుతాం, అలాగే ఆన్లైన్లోనే మీరు చూసుకోగలుగుతారు. ఇఫ్ యూ వాంట్ సబ్స్క్రిప్షన్, ఇప్పుడు సుమగా సబ్స్క్రిప్షన్కి వెళ్తే నియోజకవర్గంలో రండి స్టేజ్ మీద మీ మీద సర్వే కండక్ట్ చేస్తాం. ఇది ఓన్లీ హైదరాబాద్ ఆఫీస్లో పనిచేసే టీమేనండి. అంటే మళ్ళీ ఫీల్డ్లో చేసేవాళ్ళు ఇంకా. లింగపాలెం మండలం మటంగూడెం పంచాయతీలో సీనియర్ నాయకులు జాస్తి ఫౌండేషన్ అధినేత జాస్తి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కూటమి ప్రభుత్వం సుమారు 70% పైగా హామీలు అమలు చేసిందని, అదే జగన్ రెడ్డి హయాంలో 2019-24 మధ్య అన్ని వర్గాల ప్రజల్ని నయవంచనకు గురి చేశారని పేర్కొన్నారు. 2019 నుండి 2024 వరకు ఈ రాష్ట్రానికి ఒక గ్రహణంలా పట్టి అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలించి జూన్ 4వ తేదీన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చినటువంటి రోజు ఈరోజు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఏకమై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పారదోలాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతిని పారదోలి శాంతిని చేసి ఒక అద్భుతమైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మించాలనే లక్ష్యంతో ఆనాడు ప్రజల కార్యక్రమాన్ని ఘనంగా చేయటం, దానికి జాస్తి ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల చాలా సంతోషకరం. కాబట్టి రాబోయే ఈ రోజు వైసీపీ నాయకులు ఏదో ఒక యాత్ర చేస్తామన్నారు అంటే రాష్ట్ర ప్రజలు మమ్మల్ని మా యొక్క బుద్ధి తెలుసుకుని ఈరోజు సంవత్సరం అయింది అని చేస్తున్నారు, లేకపోతే ఈ రాష్ట్రంలో మాకంటే బాగా పరిపాలన చేస్తారో వారే ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇక్కడికి వచ్చేసినట్టు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వంలో ఈ సంవత్సరం కంటే మళ్లీ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యకలాపాలు అలాగే ప్రజాపాలన జరుగుతుందని, దానికి మీ అందరి సహాయ సహకారాలు మనందరం కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని, ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడదాటి బాపురావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7.5 కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. కొత్త అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు జర్నలిస్టుల పరిస్థితి మరి దారుణంగా అయ్యేది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు ఎవరికి కూడా ఇప్పటివరకు అక్రిడేషన్లు ఇవ్వకుండా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. వెంటనే ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చింది, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పింది.
ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇళ్ళని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే అక్రిడేషన్ అనేది ప్రక్రియ ఇది ఒక గుర్తింపు, ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే చొరవ తీసుకొని కమిటీలను ఏర్పాటు చేసి అక్రిడేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వెంటనే అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డిజిటల్ మీడియాను గుర్తించి దానికి ఒక ప్రత్యేక పాలసీని రూపొందించాలి. వారికి ఇతర మీడియాతో పాటు వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి చెట్లు నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే దిశగా కృషి చేయాలంటూ ఆమె కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రాంతి కిరణ్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు సైనిక స్కూల్స్లలో స్థానిక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు 20,000 మంది విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్ లో పాల్గొని 95% అబోవ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారని, ఇప్పుడు వారి భవిష్యత్తు అంధకారంలో కొట్టుమిట్టాడుతుందని వారు వాపోయారు. తెలంగాణలో రాబో రోజుల్లో కనీసం 3 సైనిక స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మార్కులకు 280 మార్కులు పైన సాధించిన పిల్లలు తెలంగాణలో సైనిక్ స్కూల్స్ లేకపోవడం వల్లనే ఇప్పుడు రాసిన 20,000 మంది పిల్లల కళలు. సైనిక్ స్కూల్స్ కి లోకల్ గా ఉంటే సడన్ గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన 20,000 మంది పిల్లలకి అన్యాయం అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి, తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో పిల్లల్ని దేశ సేవలు మీరు నాన్ లోకల్ కింద అవుతారు, మీరు ఇప్పుడు మీకు నాన్ లోకల్ సీట్సే లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్డీఏలో డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి వీళ్ళ ఆశ అనేది చాలా బాధగా ఉంటుంది. వీళ్ళ కళలు, వీళ్ళ సైనికులు, వీళ్ళ ఆర్మీలో చేరుకోవాలి, ఆర్మీ ఆఫీసర్స్ కావాలన్న నిరాశతో వీళ్ళు ఉంటారు. దయచేసి వీళ్ళకి న్యాయం జరగాల్సిందిగా అందరు తెలంగాణ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎస్సీ గురుకులాల కార్యదర్శిని పదవి నుంచి తప్పించి విద్యార్థుల పక్షాన ఆలోచించే అధికారికి ఆ బాధ్యతలు అప్పజెప్పాలని స్క్వైరస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్ పర్వతగిరి మండల ఇన్ఛార్జ్ జయరాజులు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు హాస్టల్లో ఉండి పరీక్షలు రాసేలా ఆదేశించాలని కోరారు. ఈరోజు ఎస్సీ గురుకుల విద్యార్థులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి సందర్భం. మరి ఎస్సీ గురుకులాల కార్యదర్శి గారైనటువంటి అలుగు వర్షిణి గారు గురుకులాలలో విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఉంటారు. మరి వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించమని ఎలాంటి ఆదేశాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు మరి మేము అడుగుతా ఉన్నాం స్వేరో పక్షాన మరియు ఎన్హెచ్ఆర్సీ పక్షాన. మరి పనిచేస్తూ ఉంటే అమ్మమ్మ దగ్గరనో తాతయ్య దగ్గరనో వదిలివేయబడ్డ పేద పిల్లలే కదా అక్కడ చదివేది. మరి అలాంటి విద్యార్థులకు కనీసం తిండి వసతి కూడా కల్పించకుండా మీరు ఏం చేయాలంటే మేము చాలా బాధపడుతూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఎస్సీ గురుకులాలలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను మేమైతే చూడలేదు. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి విద్యార్థుల పక్షాన ఆలోచించేటువంటి అధికారిని గురుకులాల కార్యదర్శిగా నియమించాలని. హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ మహంకాళి ఆలయ అమ్మవారి 12వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి కమిటీ అధ్యక్షుడు జనగామ మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. మహంకాళి దేవాలయం యొక్క వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 8/6/2014 సంవత్సరం లోపల ఈ యొక్క దేవాలయాన్ని భక్తుల కోరికార్థము మరియు కమిటీ వారు అందరూ నిర్మించడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు ప్రభావితంతో అది కొద్ది కూలడం జరగడంతో భక్తులందరికీ కోరిక మేరకు ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలని భావించుకొని 8/6/2014 సంవత్సరం లోపల దేవాలయాన్ని పునర్నిర్మించి
అమ్మవారిని వారి యొక్క పల్లకి సేవ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనసారా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. జై గణేష్. రాజన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. జనచైతన్య ఫేజ్ 2లోని అబ్రీజ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు షేక్ అబ్దుల్లా రజ్వాలను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ బంగారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ అమ్మవారికి సారె సమర్పించి ప్రజలందరినీ చల్లగా చూడాలని కోరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తామిచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేశామన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కృష్ణా జలాల వాటను వాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న మాజీ మంత్రి హరీష్ రావు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన చింతల్పూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ధర్మసాగర్ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.